ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన రాజకీయ రాజసూయ యాగం కేజ్రీవాల్ అరెస్ట్తో ముగుస్తుందా? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాషాయ జెండా ఎగరేయాలని చూస్తున్న మోదీ ఇప్పట్లో శాంతిస్తారా? ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమం నడిపిన కేజ్రీవాల్ అవే అవినీతి ఆరోపణలపై ఎలా అరెస్ట్ అయ్యారు? ఆమ్ ఆద్మీ పార్టీని విస్తరించాలనుకున్న కేజ్రీవాల్ అత్యుత్సాహమే ఆయనను అవినీతిలోకి లాగిందా? మోదీని రాజకీయ పెనుభూతంగా మార్చింది కేజ్రీవాల్ సాగించిన అవినీతి వ్యతిరేక పోరు కాదా? కాంగ్రెస్ పతనానికి తలో చేయి వేసిన ప్రాంతీయ పార్టీలు మోదీ రూపంలో తమ గొయ్యి తామే తవ్వుకున్నాయా? ప్రాంతీయ పార్టీలు దేశానికి పట్టిన అరిష్టమని మోదీ ప్రకటించి వేధిస్తున్నా ఎందుకు ప్రతిఘటన లేదు? ప్రధాని మోదీని ఎదిరించలేని ప్రాంతీయ నేతలు తల వంచి ఢిల్లీకి సామంతులుగా సర్దుకుపోతున్నారా? ప్రధాని పదవిపై కన్నేసి ఢిల్లీలో హడావుడి చేసిన మమతా, నితీష్ కుమార్ నోళ్లు ఎలా మూతపడ్డాయి? మోదీ పట్ల వినయ విధేయతలు ప్రదర్శిస్తూ వచ్చిన కారణంగానే జగన్ కేసులకు అతిగతి లేకుండా పోయిందా? 2019లో కాంగ్రెస్ తో చేతులు కలిపి హడావుడి చేసిన చంద్రబాబు తత్వం బోధపడి తిరిగి ఎన్డీఏలో చేరారా? లిక్కర్ స్కామ్ లో కుమార్తె కవితను ఈడీ అరెస్టు చేసి తీసుకెళ్లిన కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేకపోతున్నారు? ప్రధాని మోదీని వ్యతిరేకించే మొనగాడుగా మిగిలిన స్టాలిన్ ఎన్నికల తర్వాత అలాగే నిలబడగలరా? ప్రస్తుతానికి మహాబలవంతుడిగా చెల్లుబాటవుతున్న ప్రధాని మోదీ ప్రకృతి ధర్మానికి లొంగే రోజు వస్తుందా? ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం చట్టబద్ధమైన అవినీతి భాగోతం కాదా? ఎలక్టోరల్ బాండ్ల విలువలో 50% పొందిన మోదీ పార్టీకి అవినీతి మరక అంటకుండా ఉంటుందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.